పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉండగా మన పేర్లు ప్రొడ్యూసర్గా పడతాయా అని చెప్పి. ఎందుకంటే మణిశర్మ గారు ఈజ్ ద ఓన్లీయో తెలీదు వన్ ఆఫ్ ద వాట్ ఎవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సాహిత్యం వినపడేది, ఆయన సన్నిహిత్యం కనపడేది మ్యూజిక్తో. పదాలు అన్నీ వినపడేవి, డ్రమ్స్ బీట్లకి. అంటే మా కాలేజ్ హుడ్ అంతా కూడా ఆయన పాటలకి డ్యాన్స్లు వేసుకోవటం 50 రోజు సెకండ్ షోలో, 100 రోజు సెకండ్ షోలో, మార్నింగ్ షో, బెనిఫిట్ షోలో గడిచిపోయింది. అలాంటి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమాగా చేస్తున్నారంటే చాలా ఎగ్జైట్మెంట్ అది. ఎందుకంటే ఆయన ఏం చేస్తారు అంటే చేస్తారా లేదా ఏంటి అని చెప్పి అందరూ ఆయన మణి శర్మ గారు అంటారు, కానీ మాకు హీజ్ మణి గాడ్. సో ఆయన కథ అనగానే ఆయన ఒక ఎక్సైట్మెంట్లో ఫోన్ చేసి అబ్బాయి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి. ఎందుకంటే డేట్లు మాట్లాడలా, రేట్లు మాట్లాడలా, ఏం లేదు, ఒక మంచి సినిమా చేస్తున్నాం, నాకు చాలా రోజుల నుంచి ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది, ఇది చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచి ఆ రోజు ఆయనే కుకింగ్ సెటప్ చేసి దోశలు వేసి పెట్టారు మాకు. అంటే ఆ రోజు తిన్న దోశ చాలా గుర్తుంది. ఎందుకంటే ఇది గుర్తుందా సాంగ్ కాబట్టి అది చాలా గుర్తుంది. సార్ మీకు తెలియదు మేము మీకు ఎంత ఫ్యాన్స్ అని. అంటే ఆయన ఒక అగ్ర హీరోకి ఎంత మ్యూజిక్ ఇచ్చేవాళ్ళో ఒక అప్కమింగ్ స్టార్కి కూడా మ్యూజిక్ ఇచ్చిన అదే చార్ట్ బస్టర్. ప్రతి సినిమాలో ఆయన సినిమా ఎదురున్న రోజు ఏదన్నా విషయాల వల్ల ఫెయిల్ అవ్వచ్చు, కానీ మణి గారు ఎప్పుడు కూడా హీఈస్ అ సక్సెస్. ఆయన ఎప్పుడు కూడా ఆయన బీజిఎం అంటే టక 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 వచ్చేసేది, అంటే ఒక ఊపు వచ్చేసేది. చిరంజీవి గారే కాదు, చిరంజీవి గారి పిల్లడు బాల చిరంజీవి వచ్చినా ఆయన కొట్టే బీజిఎంకి దమ్ములు ఎదురై. సో నాకు మణిశర్మ గారి గురించి మాట్లాడాలంటే అసలు సో అలాంటి మణిశర్మ గారి మన సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారంటే ఒక మొదటి విజయం సాధించినట్టే ఫీల్ అయ్యాం. సో అలాగే ఈ సినిమాకి ఒక హీరోయిన్ పెట్టాలి, ఎవరిని పెట్టాలి అని నేను, రాజేష్ గారు చాలామంది నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇండియా హీరోయిన్లకి చెప్పాం. అది కమ్యూనికేషన్ ప్రాబ్లమో ఎమ్యునేషన్ ప్రాబ్లమో వాళ్ళకి కన్వే అయ్యేది కాదు. చివరికి మన తెలుగు అమ్మాయి తమిళంలో విజయాలు సాధిస్తున్న గౌరీప్రియ గారికి, వారికి మొదటి నేరేషన్ చెప్పగానే ఫస్ట్ ఆ నేరేషన్ అవ్వగానే దట్ ఈస్ ద ఫస్ట్ నేరేషన్ వితిన్ 20 minutes చేసేస్తున్నాం అని చెప్పేసింది. అడ్వాన్స్ చెక్ కూడా ఆ రోజే కదా, ఆ రోజే. అంటే దానికి వేరే వాళ్ళతో చెకప్లు లేవు, వెంటనే చెక్ అయిపోయింది. అంటే ఆవిడకి అంత నచ్చింది. ఒకటే మాట అన్నారు, ఈ సినిమా చేయాలంటే మీకు దమ్ము ఉండాలి, ఈ సినిమాలో యాక్ట్ చేయాలంటే నాకు దమ్ము ఉండాలి, నాకు ఆ దమ్ము ఉంది, థ్యాంక్ యూ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు అని చెప్పారు. అలాగే మా సింగిల్ కార్డ్ అనంత్ శ్రీరామ్ గారు, నా స్నేహితుడు బన్నీవాస్కి ఇంకేం కావాలని చెప్పిన, నాకు బేబీలో చార్ట్ బస్టర్ అయిన సాంగ్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా సరే అనంత్ శ్రీరామ్ గారు మాకు చాలా సాన్నిహిత్యులు. ఎందుకంటే ఆయనకు ఒక కథ చెప్పగానే ఆయన చెప్పేస్తారు, మళ్ళీ కొట్టారండి అని చెప్పి. హీజ్ లైక్ ఫ్యామిలీ. ఈ సినిమాకి రాసిన పాటలు చాలా చాలా డెప్త్ ఉన్నాయి. అంటే అందరికి కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంది ఈ సినిమా గురించి. ఏంటంటే ఒక హానెస్ట్గా సినిమా తీసినప్పుడు మాత్రమే ఆ ఎగ్జైట్మెంట్ రిఫ్లెక్ట్ అవుద్ది. సో మీరు చూసే ప్రతి ఫ్రేమ్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ప్రతి సీన్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ప్రతి డైలాగ్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి డానియల్ గారు మంచి, ఆయన ఇప్పుడు డాల్బీ తెలుగులో తొలి డాల్బీ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే డాల్బీ సినిమాస్లో చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది. అంత ఖర్చు అవ్వాలంటే ఒకరోజు రాజేష్ గారు డాల్బీ సినిమాస్లో చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. అడిగితే బాగా ఖర్చు అవుద్ది కదా అన్నాం. బట్ లేదు,
మనం చేద్దాం అని. ఒకటే స్క్రీన్ ఉంది 2 స్టేట్లో, ఒక్క స్క్రీన్ గురించి మనం ఇంత చేద్దామా అండి. రేపు స్క్రీన్స్ పెరగచ్చు, లేదా ఓటీటీలో చూసినప్పుడు ఈ క్వాలిటీ చూడొచ్చు అన్నారు. అప్పుడు అన్నప్పుడు నాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి మాటలు గుర్తొచ్చినాయి. ఈ ఈ స్క్రీన్స్ పెట్టింది మేము లాభం గురించి కాదు, ఇండస్ట్రీ నుంచి ఏదైనా తిరిగి ఇవ్వటానికి అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది, బేబీ తర్వాత మనం తీసే సినిమా క్వాలిటీగా ఉండాలి, కానీ మనం ఏదో టికెట్ రేట్లు పెంచేసుకుని అలా లాభం గడించుకోవటం కాదు, ఒక సినిమాకి ఏదన్నా మనం పెట్టాలి అని. సో ఈ రేంజ్ సినిమాలకి డాల్బీ సినిమా అనేది చాలా ఇది. బట్ ఈ సినిమాని డాల్బీ సినిమాలోనే చేస్తున్నాం, ఎందుకంటే సినిమా అనేది మాకు ఫ్యాషన్ కాదు, ప్యాషన్. సో అందుకని చెప్పి ఈ సినిమాని డాల్బీ సినిమాలో చేస్తున్నాం. మీరు ఆ విజువల్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎడిటర్ సంతోష్ నాయుడు గారు, అలాగే కష్టాల్లో సుఖాల్లో నాకు చాలా తోడున్న నా బ్రదర్ ధీరజ్. ఎందుకంటే బేబీ సినిమాని చాలామంది నమ్మనప్పుడు ఆంధ్ర మొత్తం నేనే చేస్తాను అని నాకు ముందు వచ్చి తన డిస్ట్రిబ్యూటర్గా, హ్యాపీ బర్త్డే ధీరజ్. ఎందుకంటే నాకు ఎప్పుడన్నా ఒక స్టెప్ బ్యాక్ వేసినప్పుడు మనల్ని ముందుకు పుష్ చేసే ఉండాలి. అలానే ఏదన్నా స్టెప్ బ్యాక్ వేస్తున్నప్పుడు నన్ను ముందుకి పుష్ చేసే వ్యక్తి మై బ్రదర్ ధీరజ్. సో ఆయన ఈ సినిమా కో ప్రొడ్యూసర్. హ్యాపీ బర్త్డే ధీరజ్. పార్టీ కొంచెం మట్టుగా. సో ఈ సినిమా ఇంతమంది కలిస్తే, అంటే ఈ సినిమాకి ఏ ఒక్కళ్ళు ఇదైతే కాదు, ఇంతమంది కలిస్తేనే ఈ సినిమా. సో ఇంత దూరంలో ఉన్న ఈ స్క్రీన్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే టీఎఫ్జేఏ, అలాగే నా టీంలో ఒక మెంబరు మొన్న ఒక లంగ్స్ సంబంధించిన ఇది వస్తే 11 lakhs అసోసియేషన్ తరపున ఖర్చు పెట్టి వాళ్ళందరికీ అసోసియేషన్ ఉందని చెప్పిన మా టీఎఫ్జే పెద్దలు రాంబాబు గారికి, రఘు గారికి, లక్ష్మీనారాయణ గారికి, నాయుడు గారికి, అందరికీ కూడా. సో ఇలాంటి అసోసియేషన్ ఉన్నప్పుడే మన మధ్య అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందరికీ కూడా మీరు ఇలాంటి ఇంకెక్కువ చేయాలి. సో ఇక్కడికి వచ్చిన ఇతర మీడియా పెద్దలకి, జీవి గారు అంటే నాకు మొదటి నుంచి ఉంది. ఆయన ఐడియల్ బ్రెయిన్ డిస్కషన్ బోర్డులో 2001-2లో పోస్టింగ్లు వేసేవాడిని. ఇప్పుడు నా సినిమాలకి ఆయన రివ్యూ రాస్తున్నారంటే దిస్ ఈజ్ మై అచీవ్మెంట్. సో అందరికీ కూడా, సో ఎప్పుడైనా ఎగ్జైట్మెంట్లో ఏదన్నా మాట్లాడినా మీ అందరికీ ఇక్కడ అప్పుడప్పుడు యాంకర్లు అది పిలుస్తుంటారు బ్రాండ్ అని. నాది బ్రాండ్ కాదు, మీతో ఉన్న బాండ్ అంతే. ఐఎమ్ నాట్ ఎ బ్రాండ్. ఎందుకంటే ఎస్కేనా నోడే ఏం కాదు, ఒక మిడిల్ క్లాస్. మా నాన్నగారు రైల్వే పార్సల్ సూపర్వైజర్. నేను ఈరోజు ప్రొడ్యూసర్గా ఉన్నానంటే ఒక గీతా ఆర్ట్స్, ఒక యూఏ క్రియేషన్స్, ఒక మైత్రి, అందరూ కూడా నన్ను నమ్మి నీ వెనకాల మేము ఉన్నాం, నువ్వు ఏ జర్నీ చేసినా అని. అలాగే నా వెనకాల డైరెక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ మారుతి, రాజేష్, రవి లాంటి వాళ్ళు ఉండబట్టి నేను ఎక్కడ ఉన్నాను. కానీ లేకపోతే నేను చాలా సాధారణమైన వ్యక్తిని. నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన అందరికీ, అలాగే నా సినిమాలు చూసి టిక్కెట్ కొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ. బికాస్ ప్రేక్షకులు లేకపోతే ఎవ్వరూ లేరు. దే ఆర్ నాట్ టేకెడ్ ఫర్ గ్రాంటెడ్, దే ఆర్ మోస్ట్ వాంటెడ్. ఓటీటీలో చూద్దాం అనుకుంటే ఎవ్వరూ లేం. అందుకే ఎప్పుడైనా ఎవరైనా నిర్మాతలు ఒక ప్రేక్షకుడి మీద ఇది మాట్లాడినా నాకు చాలా ఇదేస్తుంది. ఎందుకంటే థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే మీది డబ్బు కాదు, మీరు పెట్టే టైం. ఆ టైం ఎఫర్ట్కి ఈ సినిమా మీకు రెండింతలు వెళ్ళేటప్పుడు హాంట్ చేస్తానే ప్రామిస్ మాత్రం మా టీం తరపున నేను సవయనంగా చేస్తున్నాను. ఇది హానెస్టీ, నిజాయితీతో చేస్తున్నాను. చెన్నై లవ్ స్టోరీ 3 ఏళ్ల తర్వాత, అంటే నాకు వెంటనే సినిమాలు చేయడం మాకు ఎవ్వరికి రాదు. మనసు పెట్టి తీసిన సినిమా, కిరణ్ అబ్బవరం గారు నమ్మిన సినిమా. ఆయన కేరామ్ తర్వాత ఆయన సక్సెస్ స్ట్రీక్ని ఈ సినిమా కంటిన్యూ చేస్తని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, అరుస్తున్న అందరికీ కూడా లవ్ యూ. స్రవంతి ఈజ్ ఫ్యామిలీ.
బేబీ సినిమా చేసేటప్పుడు డబ్బులు లేకుండా ఉన్నప్పుడు చాలామంది యాంకర్లు ముందు స్టేజ్ ఎక్కడానికి ముందే డబ్బులు అడిగేవాళ్ళు. ఆవిడ లేదండి మీ దగ్గర డబ్బులు లేవు కదా, మీకు సినిమా హిట్ అయితే ఇవ్వండి అని చెప్పి ఫ్రీగా నాకు ఒక 5-6 అంటే మనకేమీ లేనప్పుడు ఎవరున్నారో వాళ్ళని మాత్రం మర్చిపోకూడదు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.